హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 12, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక కమిటీ ఎకానమీకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి అడగడం జరిగింది. సో ఫస్ట్ ప్రశ్నను చూడండి. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి జీడిపి గణనకు కొత్త బేస్ ఇయర్ను నిర్ణయించడానికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు నియమించిన కమిటీకి, ఆ కమిటీ ఏంటంటే 26 మెంబర్ అడ్వైజరీ కమిటీ ఆన్ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్. ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరు అని చెప్పేసి డైరెక్ట్ బిట్ రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన డెఫినెట్గా మనం ఈ కమిటీ పైన క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సమాధానం వచ్చేసి విశ్వనాథ్ గోల్డర్ గారు. అండ్ జీడిపికి సంబంధించి మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాము. భారతదేశం యొక్క జీడిపి లేదా గ్రోత్ రేట్ని ఏ అంతర్జాతీయ సంస్థ లేదా మన భారతదేశానికి సంబంధించి ఏ ప్రముఖ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. మరి అటువంటి జీడిపికి సంబంధించి బేస్ ఇయర్, ఆధార సంవత్సరం ప్రస్తుతము ఏది ఉంది, 2011-12 ఉంది కదా, దాని స్థానంలో కొత్త బేస్ ఇయర్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి ఇతని ఆధ్వర్యంలో కమిటీని వేయడం జరిగింది 2024లో. మరి సూచనల మేరకి ఇటీవల కాలంలో అఫీషియల్గా కూడా చూస్తున్నాము. ఇక రానున్న రోజుల్లో కొత్త బేస్ ఇయర్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో దానికి సంబంధించి మరింత సమాచారం కేంద్ర గణాంక కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మంత్రిత్వ శాఖ లేదా ఈ శాఖ నుండే ఎకానమీకి సంబంధించి చాలా గణాంకాలను చూస్తూ ఉంటాము. ఓకేనా. వారు ప్రధాన ఆర్థిక సూచికలు ఏంటంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి, అండ్ ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి కొత్త బేస్ ఇయర్లను ప్రకటించడం జరిగింది. రీసెంట్గా ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించిన సెక్రటరీ వారు స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. జీడిపి కోసం కొత్త బేస్ ఇయర్ వచ్చేసేసి 2022-23 ఉండబోతుందంట. అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, February 27, 2026 నుండి కొత్త బేస్ ఇయర్ ఆధారంగానే ఇక జీడిపి గణన అనేది చూడబోతున్నాము. నెక్స్ట్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా తెలుగులో పరిశ్రమల ఉత్పత్తి సూచిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నూతన బేస్ ఇయర్ అనేది 2022-2023ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఎప్పటి నుండి అంటే 2026-2027 ఫినాన్షియల్ ఇయర్ నుంచి. ఇక సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము, వినియోగదారుల ధరల సూచిక. దీనికి సంబంధించిన బేస్ ఇయర్ 2023-2024. దీన్ని 2026 మొదటి త్రైమాసికం నుండి అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ బేస్ ఇయర్స్ ఇప్పటి నుండి అమల్లోకి తీసుకురాబోతున్నారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక బేస్ ఇయర్ ఆధారంగా కనుక మనము ఎకానమీలో ఏమైనా గణాంకాలను చూసామనుకోండి, కాన్స్టెంట్ ప్రైజెస్లో అంటాం. ప్రస్తుత ధరలో అయితే కరెంట్ ప్రైజెస్లో మనం చూస్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. ఇక ఇన్ఫ్లేషన్ కానివ్వండి, జీడిపికి సంబంధించిన డెఫినేషన్ కానివ్వండి, క్యాల్కులేషన్ మెథడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. ఓకేనా. సో ఇక మీకు ఇంకొకటి ఏంటంటే రియల్ జీడిపి ఎలా చూస్తాము, బేస్ ఇయర్ ఆధారంగా చూసామనుకోండి, కొలిచామనుకోండి రియల్ జీడిపిని మనం చూస్తాము. అదే కరెంట్ ప్రైజెస్లో చూసామనుకోండి నామినల్ జీడిపిని చూస్తూ ఉంటాము. సో ఇటువంటివన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఎకానమీలో చాలా వరకు అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్ని నేర్చుకుంటే మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. సో ఇది ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియో చూడగానే ఫస్ట్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు మరింత ఎనర్జీతో మరింత కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే నేను ఇక్కడ ఇస్తున్న కంటెంట్, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్.
రానున్న పోటీ పరీక్షల్లో పలానా అంశాల నుండి తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున అడగడం జరుగుతుంది. నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. చివరి వరకు చూశాక సమాధానాన్ని ఇవ్వండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? లేదంటే వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కూడా, మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. వాస్తవానికి పోటీ పరీక్షలో రక్షణ రంగానికి సంబంధించి తప్పనిసరిగా ప్రశ్నలు ఏ ఏరియాస్ నుండి వస్తాయి? డిఫెన్స్ సెక్టర్ నుండి. అంటే ఒకటి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి రక్షణ రంగ దిగుమతులు. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశాల నుండి ఏమేం దిగుమతులు చేసుకుంటాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము, వాటిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు ఏవైతే ఉంటాయి, ఉదాహరణకు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లాంటివి కానివ్వండి, వాటిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో చూస్తున్న ఆయుధ సంపత్తి, షిప్ల గురించి కానివ్వండి, మిసైల్స్ గురించి కానివ్వండి, ఫైటర్ జెట్స్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా వాటిపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది, వాటిపైన కానివ్వండి. లేదా రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న ఒప్పందాలు, డిఆర్డిఓ, బీడిఎల్ మధ్య దేని విషయంలో ఒప్పందం కుదిరింది, ఆ వాల్యూ అంతా, ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ మనం తరచూ వార్తలు చూస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన ఒక అంశము ఎక్సర్సైజ్. సో వార్తలు నిలిచిన విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఆ విన్యాసం యొక్క పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, అంటే ఎన్ని దేశాలు నిర్వహించడం జరుగుతుంది ఆ విన్యాసాన్ని, ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసం, వార్తలు నిలిచిన విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం, ఈ సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది, మరి ప్రస్తుతం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్. ఈ పాయింట్స్ ప్రైమరీ పాయింట్స్. అన్ని విన్యాసాలకు సంబంధించి అడుగుతారని కాదు, కొన్ని విన్యాసాలకు సంబంధించి విన్యాసంలో ఏ దేశాలు పాల్గొంటాయి, ఎక్కడ జరిగింది, ఇక్కడి వరకే పరిమితం అవుతున్నారు ఎగ్జామినర్స్. మనం మరింత డెప్త్గా చూడడానికి ఇవన్నీ కూడా చూడాలి. సో ఇక్కడ రీసెంట్గా మనం చూసాము రేపటితో ముగియను ఉన్న, రేపటితో అంటే జూన్ 13th, ఆల్రెడీ మే 31st నుండి జూన్ 13th వరకు, అంటే రేపటి వరకు జరుగుతున్న ఒక విన్యాసము ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటది? నోమాడిక్ ఎలిఫెంట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన విన్యాసము. ఎన్ని దేశాలకు సంబంధించిన విన్యాసం అంటే 2 దేశాలకు సంబంధించిన విన్యాసము. ఆ దేశాల పేర్లు ఏంటంటే భారత్, మంగోలియా. 2 దేశాలకు సంబంధించిన విన్యాసము. మరి త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది అంటే సైనిక రంగానికి సంబంధించి. అంటే సింపుల్గా నోమాడిక్ ఎలిఫెంట్ అనేది భారత్, మంగోలియా 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. మరి ఈ సంవత్సరం జరుగుతున్న రేపటితో ముగుస్తున్న ఆ నోమాడిక్ ఎలిఫెంట్ విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే మంగోలియా రాజధాని ఏంటి? ఉలాన్ బతార్ వేదికగా ఈ విన్యాసాన్ని మనం చూడడం జరిగింది. ఈ సంవత్సరం జరిగిన విన్యాసము 17th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి ఏం విన్యాసము? నోమాడిక్ ఎలిఫెంట్ అనే విన్యాసం ఎప్పుడు ప్రారంభమైందంటే 2004లో ప్రారంభమైంది. ఇలా చూడాలి. ఇక ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వార్తలో రేపటితో ముగుస్తుంది కాబట్టి చెప్పాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ విన్యాసం ముగియగానే రేపటితో ముగుస్తుంది కదా, ఏంటి? నోమాడిక్ ఎలిఫెంట్ ముగుస్తుంది కదా. ఇక అదే ఉలాన్ బతార్ వేదికగా మంగోలియా రాజధాని ఏంటి? ఉలాన్ బతార్ వేదికగా జూన్ 14th నుండి ప్రారంభం కాబోతున్న ఒక ఎక్సర్సైజ్ అనేది ఈరోజు షెడ్యూల్తో న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్. ఇటీవల వార్తలు నిలిచిన ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ అనేది త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే సైనిక దళానికి సంబంధించింది. మరి ఈ ఎక్సర్సైజ్కి 2025 సంవత్సరం జరిగే ఎక్సర్సైజ్కి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే మంగోలియా. ఎక్కడ జరుగుతుందంటే మంగోలియా రాజధాని ఉలాన్ బతార్ వేదికగా జూన్ 14th నుండి అని గుర్తుంచుకోండి.
మరి ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటాయి అంటే ఇది బహుళ దేశాల విన్యాసాలు. లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు మోర్ దాన్ 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే బహుళ దేశాలు కాబట్టి బహుళ దేశాలను గుర్తుపెట్టుకోండి, నంబర్ అనేది అవసరం లేదు. కానీ ఇందులో మరి భారతదేశం పార్టిసిపేట్ చేస్తుందా లేదా అది కావాలి. సో భారత్ కూడా ఈ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్లో పార్టిసిపెంట్గా ఉండబోతోంది. అందుకు సంబంధించిన రెజిమెంట్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ బయలుదేరడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కంటిన్యూషన్గా ఎక్కడైతే ఉలాన్ బతార్ వేదికగా నొమాడిక్ ఎలిఫెంట్ అనేది జూన్ 13తో ముగుస్తుందో వెంటనే జూన్ 14 నుండి మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ బహుళ దేశాల సైనిక విన్యాసం అనేది ఉలాన్ బతార్ వేదికగా జరగబోతోంది. దాని పేరే ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సైనిక రంగానికి సంబంధించి. మరి ఇక్కడ కొన్ని మిస్లేనియస్ పాయింట్స్ చూద్దాము. ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ అనే బహుళ జాతి లేదా బహుళ దేశాల సైనిక విన్యాసం మంగోలియా రాజధాని ఉలాన్ బతార్లో జూన్ 14 నుండి 28 వరకు జరగబోతోంది. భారత ఆర్మీ బృందం ఈ విన్యాసంలో పాల్గొనడానికి ఇప్పటికే మంగోలియాకు చేరుకోవడం జరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాల లేదా బహుళ దేశాల సైనిక దళాలు ఈ విన్యాసంలో పాల్గొని శాంతి పరిరక్షణ సామర్థ్యాన్ని, ఇక్కడ గుర్తుంచుకోండి వర్డ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఎ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్, శాంతి పరిరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం బహుళ దేశాల మధ్య. ఓకేనా, గత ఏడాది జూలై 27, 2024 నుండి ఆగస్టు 9 వరకు ఇది మంగోలియాలోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మంగోలియాలోనే. ఇక ఎప్పుడు ప్రారంభమైంది? 2003 సంవత్సరంలో అమెరికా మంగోలియా మధ్య ద్వైపాక్షిక విన్యాసంగా ప్రారంభమైన కాన్క్వెస్ట్ యాక్చువల్గా బైలాటరల్ ఎక్సర్సైజ్గా ప్రారంభమైంది. కాన్క్వెస్ట్ అనేది మంగోలియా అమెరికా 2 దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసంగా 2003 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత 2006 నుంచి బహుళ దేశాలు శాంతి పరిరక్షణ విన్యాసంగా ఇది మారింది. ప్రస్తుత సంవత్సరంలో జరిగే విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 22nd ఎక్సర్సైజ్, గుర్తుంచుకోండి ఎడిషన్ ఎన్నవది అనేది. ఇక భారత్ తరపున 40 మంది సైనికులు పాల్గొనడం జరుగుతుంది. వీరిలో మెజారిటీ కొమావ్ రెజిమెంట్కు చెందినవారంట, గుర్తుపెట్టుకోండి. ఈ విన్యాసంలో ఒక మహిళా అధికారి మన భారతదేశం నుండి, 2 మహిళా సైనికులు కూడా భారత బృందంలో పాల్గొనబోతున్నారు. ఎనఫ్. ఉలాన్ బతార్ ప్రపంచంలో అత్యంత చల్లని రాజధానుల్లో ఒకటి. మనకు మంగోలియా అంటే చైనాకి పైన గుర్రాలకు చాలా ఫేమస్. మరియు మంగోలియాలో అత్యధిక జనాభా ఉన్న నగరం కూడా ఉలాన్ బతారే. ఇక కుమావ్ రెజిమెంట్ భారత సైన్యంలో అత్యంత పురాతనమైన రెజిమెంట్లలో ఒకటి. దీన్ని కలర్ 1788లో స్వీకరించబడింది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. ఇక ఆల్రెడీ భారత్ మంగోలియా మధ్య ప్రస్తుతం మనం చూస్తున్న నొమాడిక్ ఎలిఫెంట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ అనేది ఈరోజు మీరు చూస్తుంటారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రతిరోజు కూడా నేను చెప్తున్నాను, పిఐబి చూడండి, లేదంటే పిఐబి చూడలేకపోతే మన క్లాస్ని చూడండి. ప్రతిరోజు కూడా పిఐబి వెబ్సైట్లో అఫీషియల్ డేటా ఏదైతుందో దాని ఆధారంగా మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. ఏమాత్రం మిస్టేక్ అనేది కనబడకుండా. ఏంటంటే పిఐబి వెబ్సైట్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ తప్పిదం అనేది జరగదు. అఫీషియల్ వెబ్సైట్ నుండే డేటా తీసుకుంటున్నాను. సో డిఫరెంట్ సోర్సెస్ 10-15 సోర్సెస్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అథెంటిక్ సోర్సెస్ అఫీషియల్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. ప్రతిరోజు నేను ఇస్తున్నాను. మీరు కూడా ఒక సంకల్పంతో ఉండండి, ప్రతిరోజు సార్ ఇస్తున్నారు నేను కూడా క్లాస్ చూడాల్సింది అని చెప్పేసి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఏ పోటీ పరీక్షలు అయినా కూడా మన విజయావకాశాలను నిర్ణయించేది కరెంట్ అఫైర్సే. దానికి ప్రతిరూపం ఏదైతే ఉంటుందో రీసెంట్గా మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ టాపిక్ని మనం నేర్చుకోవడానికి ఎంత సుదీర్ఘ ప్రక్రియ కావాలి అని చెప్పేసి అవన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఏదో ఎగ్జామినేషన్కి 15 రోజులు 20 రోజుల ముందో 2 నెలల ముందో కరెంట్ అఫైర్స్ నేర్చుకునేది కాదు. నిరంతర ప్రక్రియలా ఉండాలి. ఒక నదీ ప్రవాహంలా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి మన మైండ్లో టాపిక్స్ అనేవి. ఓకేనా? ఎస్. ఇక ఇంకొక ఎక్సర్సైజ్ షెడ్యూల్తో న్యూస్లోకి వచ్చింది కదా ఈ మంతే. సో జూన్ 18 అంటే నెక్స్ట్ వెనస్డే జూన్ 18 నుండి జూలై 1 వరకు జరగబోతున్న ఒక విన్యాసం శక్తి ఎక్సర్సైజ్. వార్తలు నిలిచిన విన్యాసం పేరు శక్తి. జూన్ 18న ప్రారంభం కాబోతోంది. ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. ఏంటా 2 దేశాలు? భారత్, ఫ్రాన్స్. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? సైనిక దళానికి సంబంధించింది. మరి ఈ సంవత్సరం జరిగే విన్యాసం ఎన్నవ ఎడిషన్? శక్తి ఎడిషన్ ఎన్నో జరగబోతోందంటే 8th ఎడిషన్ జరగబోతోంది. చరిత్రలో మొదటిసారి శక్తి పేరిట భారత్ ఫ్రాన్స్ మధ్య సంయుక్త విన్యాసం ఎప్పుడు ప్రారంభమైందంటే 2011లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం 8th ఎడిషన్ అనేది జూన్ 18 నుండి ఎక్కడ ప్రారంభం కాబోతోందంటే ఫ్రాన్స్ ఆతిథ్యంలో జరగబోతోంది. ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ ఆతిథ్యంలో లేదా ఫ్రాన్స్లో ఒక ప్రాంతం గుర్తుంచుకోండి, లా క్యావలరీ అనే ఒక ప్రాంతంలో జరగబోతోంది. ఆల్టర్నేట్ ఒకసారి ఫ్రాన్స్లో జరిగితే నెక్స్ట్ ఇయర్ భారత్లో జరుగుతుంది అలాగా.
ఇందాక నొమెడిక్ ఎలిఫెంట్ కూడా ఈ సంవత్సరము మంగోలియాలో జరిగింది కదా, నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరుగుతుంది అన్నట్టు. అలా ఓకేనా, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఎక్సర్సైజెస్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. ఇక ఇంకొకటి ప్రస్తుతము జరిగిన ఎక్సర్సైజ్, ముగిసిన ఎక్సర్సైజ్. సో నిన్నటి మనం చూసాము అరేబియా సముద్రం ఏదైతే ఉంటుందో అరేబియా సముద్రము. సో అరేబియా సముద్రంలో భారత్ యూకే ఉమ్మడి నావికాదళ విన్యాసాలు. సో త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది అడుగుతారు. నావికా దళానికి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ వైమానిక దళానికి సంబంధించిందా, సైనిక రంగానికి సంబంధించిందా ఎక్సర్సైజ్ అడుగుతారు. సో ఇది నావికా దళానికి సంబంధించింది. సో ప్రాంతం వచ్చేసి అరేబియన్ సీ ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ ముఖ్యంగా నార్థన్ అరేబియన్ సీ ప్రాంతంలో ముగిసిన ఎక్సర్సైజ్ ప్యాసేజ్ లేదా ప్యాసెక్స్ అని గుర్తుంచుకోండి. ప్యాసేజ్ ఎక్సర్సైజ్ 2 దేశాల మధ్యలో జరిగింది, భారత్ యూకే మధ్య అరేబియా సముద్రంలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూన్ 9th 10th 2 రోజుల్లో అరేబియా సముద్రంలో భారత్ యూకే నావీలు సంయుక్తంగా ఒక నౌకాదళ విన్యాసాన్ని లేదా నావికాదళ విన్యాసాన్ని నిర్వహించినాయి. భారత నౌకాదళం తరపున స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబర్ అంటే ఇండియన్ నావల్ షిప్ తబర్, ఒక జలాంతర్గామి సబ్మెరైన్ అండ్ పోసిడాన్ 8I P8I అంటే ఏంటంటే నిఘా విమానం. అమెరికా నుండి మనం కొనుగోలు చేసుకున్నాం, మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్లో భాగంగా మనకు నావికా దళంలో పనిచేస్తోంది. ఇండియా పెనిన్సులా కదా, ఇండియా ఒక ద్వీపకల్ప దేశము, 3 వైపులా కూడా సముద్రం ఉంది. మరి సముద్ర ప్రాంతంలో నిఘా వేయడానికి పోసిడాన్ 8I నిఘా విమానాలు పనిచేస్తున్నాయి. వాటిని మనం అమెరికా నుండి కొనుగోలు చేసుకున్నాం. ప్రస్తుతం నావికా దళంలో సేవలు అందిస్తున్నాయి, 16 ఉన్నాయి మన దేశం దగ్గర, గుర్తుపెట్టుకోండి. అవి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక యూకే నౌకాదళం తరపున ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఫ్రిగేట్ HMS రిచ్మండ్ పాల్గొన్నాయి. వారికి సంబంధించిన అవసరం లేదు, మనకి గుర్తుంచుకోండి చాలు. ఈ విన్యాసంలో భాగంగా ఉభయ దేశాల నావీలు హెలికాప్టర్ల సమన్వయ నిర్వహణ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. సరిపోతుంది. ఎస్ ఎన్ఎఫ్. ఇక భారత్ యూకే మధ్య జరిగే వార్షిక సంయుక్త విన్యాసం పేరు కొంకన్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ నివేదికలు, వార్తల్లో నిలుస్తున్న నివేదికలు కానీ సూచీలు కానీ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే వ్యక్తులకు సంబంధించి కానీ పట్టణాలకు సంబంధించి కానీ సంస్థలకు సంబంధించి కానీ చూడాల్సిందే. మరి ఒక రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఏదో ఒక రిపోర్ట్ న్యూస్లోకి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసిన సంస్థ పేరేంటో చూడండి. ఫస్ట్ సంస్థ పేరు, అది ఇంపార్టెంట్. ఏ సంస్థ రిలీజ్ చేసింది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, దేనికి సంబంధించిన నివేదిక, ఆ నివేదికలోని గణాంకాలు ఏంటి, ఎన్ఎఫ్. సో ఇక్కడ ప్యూ రీసెర్చ్ సెంటర్ లేదా ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్న ఒకటే, ప్యూ అనే సంస్థ PEW, ఆ సంస్థ ఏంటి PEW. ఈ సంస్థ ఎక్కడ ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంది అంటే వాషింగ్టన్ DC అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. వారు చాలా వరకు కొన్ని సోషల్ ఇష్యూస్ పైన నివేదికలను రిలీజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో 2010 నుండి 2020 వరకు జరిగిన పరిస్థితులను ఆధారంగా చేసుకొని గణాంకాలను రిలీజ్ చేశారు. ఆ గణాంకాలు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఏ మతానికి సంబంధించిన పాపులేషన్ అనేది పెరుగుతోంది, పాపులేషన్ గ్రోత్ అనేది ఏ మతంలో కనబడుతోంది ప్రపంచంలో అంటే ఇస్లామిక్ మతంలో కనబడుతోందంట. ఇక ప్రపంచంలో అత్యధికంగా జనాభా ఏ మతాన్ని అనుసరిస్తున్నారట అంటే క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారంట. మరి అలా ఈ జాబితాలో ప్రపంచంలో హిందువుల పరంగా చూస్తే హిందువులు ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నారంట. భారత్, నేపాల్ హిందువులకు సంబంధించి ప్రత్యేకము. ఇక అత్యధికంగా ముస్లిమ్స్ వచ్చేసి ఇండోనేషియా, ఇటువంటివి చూడాలి మనం. ఓకేనా. సో ప్యూ రీసెర్చ్ సెంటర్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతం ఏంటట అంటే క్రైస్తవ మతం. మీరు ఇటువంటివి సోషాలజీ, సో మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను సోషాలజీ క్లాసెస్, సోషాలజీ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాను. సో సోషాలజీలో ఇటువంటి అప్డేట్స్ని అడిషన్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకు మార్క్స్ వస్తాయి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ఆన్సర్ రేటింగ్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, రీసెంట్గా ADR రిపోర్ట్స్ కానీ ఇటువంటి ప్యూ సంస్థ ఇచ్చే రిపోర్ట్స్ కానీ యాక్షన్ ఇచ్చారనుకోండి చాలా మనకి మార్క్స్ వస్తాయి. సో ప్రస్తుతం ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారట అంటే 230 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంట. 2వ స్థానంలో ఇస్లాం మతం ఉందంట. ఇస్లాం మతం వేగంగా పెరుగుతున్న మతం అది. 2010 నుండి 20 మధ్య కాలంలో ముస్లిం జనాభా 34.7 కోట్ల మంది పెరిగారంట ప్రపంచంలో. ఇక మిగిలిన అన్ని మతాల పెరుగుదల కంటే ఇస్లాం జనాభా పెరుగుదలే ఎక్కువనంట. ప్రపంచ జనాభాలో క్రైస్తవుల శాతం తగ్గినప్పటికీ
వారి సంఖ్య 12.2 కోట్ల మంది పెరిగారంట ఈ మధ్యకాలంలో. ఇక ప్రపంచ జనాభాలో 3వ అతిపెద్ద విభాగం ఏ మతంతోనూ సంబంధం లేని వారు ఉన్నారంట. పలానా మతం అంటూ ఏది లేదు, హిందూ, ముసల్మాను, క్రైస్తవ ఏది కాకుండా ఏ మతాన్ని అనుసరించకుండా ఉన్నవాళ్ళు దాదాపు 24.2% ఉన్నారట. ఆ తర్వాత 4th పొజిషన్లో హిందువులు ఉన్నారంట 14.9%. ప్రపంచం మొత్తంలో కూడా 100 మంది అనుకుంటే 100లో 14.9% మంది హిందువులు అంట. ఎనఫ్. ఇక మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో హిందువుల జనాభా 62% పెరిగింది. అది కూడా వలసల వల్ల పెరిగిందంట. ఏ ఏరియాలో? సో ఈ ప్రాంతంలో. ఇక ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏదంటారు? ఇండోనేషియా. హిందూ జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఏదంటే భారత్, నేపాల్. క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాలు ఏంటంటే నార్త్ అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, అవన్నీ కూడా క్రిస్టియానిటీయే. ఓకేనా? ఇక క్రిస్టియానిటీలో కూడా క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, అక్కడ కూడా విభజన అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫ్రాన్స్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఫ్రాన్స్ గురించి చాలా టాపిక్స్ మనం చూస్తున్నాం. అంతెందుకు, ప్రస్తుతం జరుగుతున్న మన June 9th to June 13th రేపటి వరకు జరిగే ఒక అంతర్జాతీయ సదస్సు యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈరోజు కూడా దానికి సంబంధించిన 2 అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఈ టాపిక్స్ తర్వాత. అండ్ ఇటీవల ఫ్రాన్స్లో యుతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణం ఉంటుంది కదా, యుతనేషియాని కూడా లీగలైజ్ చేస్తూ ఫ్రాన్స్ న్యూస్లోకి వచ్చింది. లాస్ట్ 15 డేస్లోనే మనం డిస్కస్ చేసాం ఆ టాపిక్. లింక్ చేసుకోవాలి ఏదైనా కంట్రీ గురించి కానీ, ఏదైనా ప్రాంతం గురించి, లేదంటే ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్గా ఇటీవల ఏమేమి వార్తలకు వచ్చినాయో రిలేట్ చేసుకుంటూ చదివితే ఎక్కువ మొత్తంలో స్కోరింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ దేశంలో, ఫ్రాన్స్ ఎక్కడ ఉంటుంది? ఐరోపా ఖండంలోని ఒక దేశము. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. సో ఫ్రాన్స్ దేశంలో 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా పైన నిషేధం అనేది న్యూస్లోకి వచ్చిందట. ఇలాంటి ఒక నిషేధంతోనే గతంలో ఆస్ట్రేలియాని కూడా మనం చూసాము. ఆస్ట్రేలియాలో కూడా సేమ్ నిబంధన లాస్ట్ 3 months బ్యాక్ మనం చూసాము. సో ఇప్పుడు ఫ్రాన్స్లో సోషల్ మీడియా ప్రభావం అనేది ఎలా పడుతుందో మన అందరికీ తెలుసు. ఈవెన్ మనపైన వీఆర్ వెరీ మెచ్యూర్డ్ అయినా కూడా మనపైన సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎంతలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అలా పిల్లలపైన 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాని నిషేధిస్తూ ఏ దేశం ఇటీవల న్యూస్లోకి వస్తుంది, దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తుందంటే ఫ్రాన్స్లో 15 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిషేధం విధించనున్నట్లు అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ప్రకటించారు. ఇటీవల 14 ఏళ్ల విద్యార్థి ఒకరు పాఠశాల సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళ మానసికంగా చాలా ఇంపాక్ట్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళ దగ్గర నుండి ఒక్కసారి ఫోన్ గుంజుకునే లేదా లాక్కునే ప్రయత్నం చేసే సాహసం కూడా లేకుండా పోతుంది. దేంతో రియాక్ట్ అవుతారని చెప్పేసి అలా 14 ఏళ్ల పిల్లాడు ఫ్రాన్స్లో రియాక్షన్ అనేది దీనికి కారణంగా కూడా చూడొచ్చు. ఈ ఘటన తర్వాత మ్యాక్రాన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఫ్రాన్స్లో ఇప్పటికే స్కూళ్ళలో మొబైల్ ఫోన్ల వాడకం అనేది నిషేధం ఉంది. సో స్కూళ్ళలో ఎక్కడైనా నిషేధం ఉండాల్సిందే. సోషల్ మీడియా వాడకంపై అమెరికా, చైనా వంటి దేశాలు కూడా కఠినమైన పరిమితులు విధిస్తున్నాయి. భారతదేశంలో 13 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ కోపా యాక్ట్ నియమాలు అమలు ఏవైతుంటే చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఫ్రాన్స్ గురించి చూసాం కాబట్టి ఫ్రాన్స్లో జరుగుతున్న సమావేశము, అందులో అవుట్కమ్స్, ఇంకా 2 days కూడా వీటి గురించి మనం డిస్కస్ చేస్తాము. ఎందుకంటే ఫ్రాన్స్ ఆతిథ్యంలో 3వ ఎడిషన్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ మహాసముద్రాల సదస్సు జరుగుతుంది కదా నీస్ వేదికగా. అక్కడ జరుగుతున్న కీలక పరిణామాలు, రానుండే ఏ పోటీ పరీక్షలను కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. 3rd ఎడిషన్ ఆఫ్ లేదా 3rd యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. సో ఇక్కడ చూడండి, ఫ్రాన్స్లోని నీస్లో జరిగిన IALA కౌన్సిల్ 2వ సమావేశంలో భారత్ ఉపాధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిందంట. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే IALA ఫుల్ ఫామ్ ఏంటి, అది దేనికి సంబంధించి కీలకమైన సంస్థ, ఎప్పుడు స్థాపించబడింది. IALA అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్. మెరైన్ అంటే ఏంటి? సముద్ర. మెరైన్, మ్యారిటైమ్ అనే పదాలు వచ్చినాయి అంటే గుర్తుంచుకోండి, దే ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు సీ ఆర్ ఓషన్, సముద్ర సంబంధిత పదాలు. మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్. ఎయిడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ సహాయకం అన్నట్టు, ఎయిడ్స్ అంటే వ్యాధి కాదు. ఓకేనా? సో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్ IALA.
ఓకేనా. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నాడు. అంతెందుకు రీసెంట్గా చాలా పోటీ పరీక్షల్లో స్టాటిక్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూపీఎస్సీలో కూడా అడిగారు. మొన్న రీసెంట్గా May 25, 2025 జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కదా, అందులో కూడా అడిగారు. ఇక్కడ స్టాటిక్ పైన కూడా ఫోకస్ చేయాలి. అందుకే మీకు నేను ప్రతి టాపిక్ మీకు ఇక్కడ చెప్తున్న ప్రతి టాపిక్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అని ఏదో న్యూస్ పేపర్లో కనబడి ఏదో ఒక క్లిప్పింగ్ తీసుకొచ్చి చెప్పట్లేదు. దానికి సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, జనరల్ స్టడీస్ని లింక్ చేస్తున్నాను, స్టాటిక్గా ఉండే జీకే పాయింట్స్ని అడిషన్ చేస్తున్నాను. అంతేకాకుండా చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మీరు ప్రతిరోజు చెప్తున్న టాపిక్స్ చాలా డెప్త్గా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, కానీ నోట్ మేకింగ్కి చాలా టైం టేకింగ్గా ఉన్నాయని చెప్పేసరికి రిక్వెస్ట్ మేరకు నేను ఒక కోర్స్ కూడా ఇస్తున్నాను. సో ఇప్పటివరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మన యాప్. మీరు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీకు యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే కింద మన ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని మరియు మన వాట్సాప్ ఛానల్ లింక్ని పోస్ట్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో పోల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, అందులో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ప్రతిరోజు కూడా. అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అందులో డైలీ సిఏ అని ఒక కోర్సు ఉంటుంది, అందులోనే టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాను. ఇక్కడ మీకు చెప్తున్న ప్రతి టాపిక్ కూడా పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది విత్ ప్రింట్ ఆప్షన్. ఓకేనా. సో చూడండి, ఇక IALA స్థాపన. ఈ సంస్థ IALA స్థాపన 1957లో జరిగిందంట. ఇది సముద్ర భద్రతను పెంచడానికి ప్రపంచ స్థాయిలో సహకారాన్ని అందిస్తుంది. సముద్ర భద్రతకు సంబంధించిన సంస్థ. IALA కౌన్సిల్ అనేది సముద్ర నావిగేషన్కి సంబంధించిన కీలక అంతర్జాతీయ సంస్థ. దీని ప్రధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి సంస్థగా పిలుస్తారు. ఓకేనా. ఇక ఫ్రాన్స్లోని నీస్ నగరంలో నిర్వహించిన IALA కౌన్సిల్ ఆ సమావేశం ఏదైతే ఉంటుందో దానికి భారత్ ఉపాధ్యక్ష హోదాను నిర్వర్తించిందంట. ఈ సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారు నాయకత్వం వహించారంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ హైసీస్ ట్రీటీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైసీస్ ట్రీటీ 2030 నాటికి 2030 సంవత్సరం నాటికి సముద్ర ప్రాంతాల్లో 30%ని ప్రొటెక్ట్ చేయాలి. మనకు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. భూ ప్రాంతాన్ని 30% ప్రొటెక్ట్ చేయాలి. 30x30 అని చెప్పేసి ఇటువంటివి చూడండి. 30x30 అంటే ఏంటి ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో అంతర్జాతీయ జలాల పరిరక్షణ కోసం హైసీస్ ట్రీటీ ఇక్కడ రాటిఫికేషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్యారిస్లోని నీస్ లేదా NICE అంటాము, ఆ వేదికగా జరుగుతున్న యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ ఉంది కదా, 3rd ఎడిషన్ జరుగుతుంది. అందులో రీసెంట్గా కొన్ని దేశాలు రాటిఫై చేయడం జరిగింది హైసీస్ ట్రీటీని. మొత్తం రాటిఫై చేసిన దేశాల సంఖ్య 49కి చేరిందంట. సో హైసీస్ ట్రీటీ బయోడైవర్సిటీ గవర్నెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్, అంతర్జాతీయ జలాలు. కొన్ని చూడండి, ఉదాహరణకు మన ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా సముద్రం ఉంది. సముద్రంలో కూడా మన అధికారం అనేది 12 నాటికల్ మైల్స్ వరకు 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా చూస్తాం. మరి ఆ అవతల ఏ ప్రాంత పరిధి లేదా ఏ దేశ అధికార పరిధిలోకి రాని నీళ్లు ఉంటాయి కదా, వాటర్ ఉంటాయి కదా, దానిపైన పరిరక్షణ చర్యలు, అక్కడ ఉండే బయోడైవర్సిటీ చర్యలు ఎవరు తీసుకోవాలి? అందుకోసమే ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బయోడైవర్సిటీ గవర్నెన్స్, బయోడైవర్సిటీ విషయంలో పరిపాలన అంతర్జాతీయ జలాల్లో. హైసీస్ ట్రీటీ అనే ఒప్పందాన్ని ఇప్పటి వరకు 49 దేశాలు రాటిఫై చేసినాయి, ఆమోదించినాయి. సంతకం చేయడం వేరు, ఆమోదించడం వేరు. సో ఆమోదించినాయి. ఎట్లా నిన్నటి రోజున ఒక 18 దేశాలు కొత్తగా రాటిఫై చేశాయి. దాంతో 49కి చేరింది. ఈ సంఖ్య 60కి చేరింది అనుకోండి, అమల్లోకి వస్తుంది ఈ ట్రీటీ అనేది. ఈ ఒప్పందం 2023 జూన్ మంత్లో స్వీకరించబడింది. అంతర్జాతీయ జలాల్లో జీవ వైవిధ్య పరిరక్షణే ధ్యేయం అంట హైసీస్ ట్రీటీ. ఇది 30x30 గుర్తుంచుకోండి. గ్లోబల్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కీలకం. ప్రపంచ లక్ష్యం అది. 2030 నాటికి భూమి మరియు సముద్రాల్లో 30% పరిరక్షించాలనేది ఉద్దేశం, హైసీస్ ట్రీటీ యొక్క ఉద్దేశము. తాజా రాటిఫికేషన్లో UN ఓషన్ కాన్ఫరెన్స్ నైస్ ఫ్రాన్స్లో జరిగినాయి. ఇదంతా కూడా 60 దేశాలు రాటిఫై చేసిన తర్వాత 120 రోజుల్లో హైసీస్ ట్రీటీ అనేది అమల్లోకి వస్తుంది. 90% ఇక ఈసారి 60 దేశాల సంఖ్య అనేది రీచ్ అవుతుంది. భారతదేశం సంతకం చేసింది కానీ రాటిఫై చేయలేదు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వన్యప్రాణుల చట్టాల ప్రకారం సమీక్ష జరుగుతోంది. సో దీన్నే బయోడైవర్సిటీ గవర్నెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్ అని చెప్పవచ్చు, లేదంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అని కూడా పిలవచ్చు. సో హైసీస్ ట్రీటీకి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాంటెగో బే కన్వెన్షన్.
సో మాంటెగో బే కన్వెన్షన్ 1982 తర్వాత సముద్రాల పరిరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన మొదటి ఒప్పందం ఇదేనంట. ఓకేనా. హైసీస్ అంటే ఏ దేశానికి సంబంధించని లేదా ఏ ప్రాంత పరిధిలోకి రాని జలాలు ప్రపంచ సముద్రాల్లో దాదాపు సుమారు 60% ఉన్నాయి కదా, ఆ జలాల్లో సంరక్షణ చర్యలు తీసుకోవడము. ఇక ఇంకొకటి, సో బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్, ఇది కూడా నిన్నటి రోజున 3rd ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్లోనే తీసుకున్న నిర్ణయం. సో బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అంటే ఏంటంటే బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్, బ్రెజిల్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇక బ్రెజిల్కి సంబంధించి ప్రత్యేకత కూడా ఇక్కడ మనం చూడాలి. COP30 మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా, UNFCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరుగుతాయి కదా. COP29 అజర్బైజాన్ బాకు 2024 నవంబర్ 11 నుండి 22 వరకు జరిగింది, 29th ఎడిషన్. మరి 30th COP సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో జరగబోతోంది. COP సదస్సులపైన క్వశ్చన్స్ వస్తాయి. దానికి ముందు తీసుకున్న ఒక కీలక నిర్ణయం. సో బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అనే కొత్త కార్యక్రమాన్ని ఏ దేశాలు, భారత్, మనకి బ్రెజిల్, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించింది. ఎందుకంటే బ్రెజిల్లో COP జరగబోతోంది. ఈ ఛాలెంజ్ UN ఓషన్ కాన్ఫరెన్స్ 3rd ఎడిషన్ నీస్ ఫ్రాన్స్లో జరిగింది కదా, అక్కడ జరిగింది ఇది. ఇది UNFCCC COP30 బ్యాలమ్ బ్రెజిల్లో జరగబోతోంది కదా. దానికంటే ముందు సముద్ర కేంద్రిత చర్యలను వాతావరణ వ్యూహాల్లో చేర్చాలని ప్రోత్సహించే కార్యక్రమం అంట. ఇక ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటి? బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ యొక్క లక్ష్యం ఏంటంటే సముద్ర పరిరక్షణ చర్యలను నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్లో చేర్చి ప్యారిస్ ఒప్పందం అంటే 2015 COP సదస్సులో లక్ష్యాన్ని దగ్గరగా తీసుకురావడము. పాల్గొంటున్న దేశాలు ఇవి. ఓకేనా, సరిపోతుంది. ఇక లోక్పాల్, భారతదేశంలో అంబడ్స్మన్గా చెప్పవచ్చు. లోక్పాల్ ఇక్కడ అవినీతిని అంతమొందించడానికి అని చెప్పవచ్చు. ప్రస్తుతం లోక్పాల్గా కాన్విల్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో లోక్పాల్ అనేది ఏ సంస్థ అంటారు ఒక్కటి గుర్తుంచుకోండి. ఏదైనా ఒక సంస్థకి సంబంధించి ముఖ్యంగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకునేటప్పుడు ఆ సంస్థ లేదా కమిషన్ రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధమా, లేదా క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఏర్పడిందా, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీయా, ఇటువంటివి చూడాలి. రాజ్యాంగబద్ధమని ఒక సంస్థ గురించి నేర్చుకుంటున్నాం అనుకోండి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉందో చూడాలి తప్పనిసరిగా. ఉదాహరణకు పలానా సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఓకే, అంటే అది రాజ్యాంగంలో దాని గురించి పేర్కొని ఉంది అన్నట్టు. మరి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొని ఉంది, ఏ భాగంలో పేర్కొని ఉంది, ఏ ఆర్టికల్లో పేర్కొని ఉంది, అలా చూడాలి. ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా రాజ్యాంగబద్ధం అంటాను. పార్ట్ 15లో పేర్కొనబడింది, ఆర్టికల్ 324లో పేర్కొనబడింది, ఇలా చూడాలి. అదే చట్టబద్ధం అనుకోండి, రాజ్యాంగంలో లేనప్పటికీ పార్లమెంట్ రూపొందించిన చట్టాల ఆధారంగా ఏదైనా ఒక సంస్థ ఏర్పాటైందనుకోండి, చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అంటాము. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ చట్టం ఏంటో చూడాలి, ఆ చట్టం ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది చూడాలి. ఉదాహరణకు తీసుకుంటే మనము నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటాము, NCW, జాతీయ మహిళా కమిషన్. జాతీయ మహిళా కమిషన్ అనేది అంటాడు ఎగ్జామినేషన్లో, రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా అని. చట్టబద్ధము, రాజ్యాంగంలో దాని గురించి లేదు. చట్టబద్ధం, చట్టబద్ధం అంటే ఏ చట్టం ఆధారంగా. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 సంవత్సరం చూడాలైన చట్టం గురించి చూసినప్పుడు 1990 ఆధారంగా 1992 జూలై 31 నుండి ఏర్పాటైంది. 1992 జూలై 31 NCW అనేది అమలుకి వచ్చింది, అలా చూడాలి. ఇక్కడ లోక్పాల్ అనేది మరి రాజ్యాంగంలో ఉందా? లేదు. చట్టబద్ధం, చట్టబద్ధం అంటే లోక్పాల్కి సంబంధించి ఒక చట్టం ఉంటుంది అన్నట్టు. ఏంటా చట్టము? 2013లో వచ్చింది, లోక్పాల్ యాక్ట్ 2013. అమల్లోకి వచ్చింది 2014 జనవరి 16 లోక్పాల్ అమల్లోకి వచ్చింది. మరి లోక్పాల్కి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు అంటారు గుర్తుంచుకోండి. 2019 మనం చూసాము, పినాకి చంద్ర ఘోష్. ఓకేనా. ప్రస్తుతం కాన్విల్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి లోక్పాల్కి సంబంధించి లోగో మీకు తెలుసు, కింద మోటో ఉంటుంది కదా, ఆ మోటో కొత్త మోటోని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది, ఆమోదించింది ప్రభుత్వము. సో ఇక్కడ చూడండి, లోక్పాల్ ఆఫ్ ఇండియా కొత్త నినాదం లేదా మోటో. ఆ మోటో ఏంటంటే ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్. గుర్తుంచుకోండి, ఎంపవర్ సిటిజన్స్, సో పౌరులకు సాధికారత ఇవ్వండి, ఎక్స్పోజ్ కరప్షన్, అవినీతిని బహిర్గతం చేయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మోటోస్ కానీ థీమ్స్ కానీ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయకండి. గతంలో మనం లోక్పాల్ మోటో ఏం చూసేవాళ్ళము? మాగ్రిదా కాస్య స్విధానం. అంటే ఏంటి?
డు నాట్ బీ గ్రీడీ ఫర్ ఎనీ వన్స్ వెల్త్. ఒకరి వెల్త్ కోసం మనం గ్రీడీగా ఉండకూడదు అని చెప్పేసేసి. సో ఇప్పుడు ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్ అనేది కొత్త నినాదం అనేది న్యూస్లోకి వచ్చింది. మరి ఈ లోక్పాల్కి సంబంధించి లోగో ఉంటుంది కదా, లోగో, ఆ లోగోని ఎవరు రూపొందించారు అంటే ప్రశాంత్ మిశ్రా, తను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్. ఇది మాత్రం ఈరోజు కొత్త అంశం. సో లోక్పాల్కి కింద కొత్త మోటో అనేది, కొత్త నినాదం అనేది చేయడం జరిగింది. లోక్పాల్ ఆఫ్ ఇండియా తన పాత నినాదాన్ని మార్చి కొత్త నినాదాన్ని స్వీకరించింది. సో కొత్త నినాదం పౌరులకు సాధికారత, అవినీతిని బహిర్గతం చేయండి అని. ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్. ఈ కొత్త నినాదాన్ని లోక్పాల్ సంస్థ పూర్తి స్థాయి బెంచ్ ఆమోదించిందంట. ఈ నినాదం లోక్పాల్ యొక్క అధికారిక లోగోలో కూడా చేర్చబడింది. లోక్పాల్ ఆఫ్ ఇండియా చట్టం 2013లో రూపొందించబడింది. 2014 జనవరి 16 నుండి అమల్లోకి వచ్చింది. రీసెంట్గా 2025 జనవరి 16న మొట్టమొదటిసారి లోక్పాల్ ఫౌండేషన్ డేని ప్రత్యేకంగా నిర్వహించుకున్నాం. లోక్పాల్ మొదటి చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. సో తను 2019లో నియమితులయ్యారు. సో ఫస్ట్ 5 years ఎవరు లేరు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పినాకి చంద్ర ఘోష్, పీసీ ఘోష్ అంటాము. తను రీసెంట్గా చాలాసార్లు వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేస్తే కాళేశ్వరం పైన ఎంక్వైరీ కమిటీ ఉంది కదా, పీసీ ఘోష్ గారి ఆధ్వర్యంలో, పినాకి చంద్ర ఘోష్ గారి ఆధ్వర్యంలో. నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి ముందే ప్రత్యేకంగా ఎంక్వైరీ అనేది జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా. ప్రస్తుతం లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరున్నారంటే జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్. ఇక నెక్స్ట్ కొన్ని నేషనల్ ఇష్యూస్ని మనం అబ్జర్వ్ చేస్తే అస్సాం స్వదేశీ పౌరుల కోసం కొత్త ఆయుధ లైసెన్స్ పథకం. అస్సాంలో నేటివ్ పీపుల్ ఉంటారు కదా, కొంతమంది లోకల్స్, ఎక్కడైతే విపత్తు సంబంధిత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానివ్వండి, ఎక్కువగా క్రైమ్ రేట్స్ జరిగే ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కువగా చొరబాట్లు జరిగే ప్రాంతము, ముఖ్యంగా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అక్రమ చొరబాట్లు అనేవి చూస్తూ ఉంటాము. అంతేందుకు అస్సాంలో స్థానికత అనే సమస్య కూడా ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంలో అస్సాం గురించి మనం చాలాసార్లు చూసాము. అక్కడ జరిగిన చొరబాట్ల గురించి చరిత్రే చెప్తోంది. ఇప్పుడు స్థానికులు ఎక్కడైతే ముఖ్యంగా క్రైమ్ రేట్స్ కానీ లేదా అక్రమ చొరబాటు జరిగితే అక్కడ నివసించే స్థానికులకు ఆయుధ లైసెన్స్ల కోసము అస్సాం ప్రభుత్వము ఆమోద ముద్ర వేసింది ఆయుధాలు. సో ఇక్కడ అస్సాం స్వదేశీ పౌరుల కోసం కొత్త ఆయుధ లైసెన్స్ పథకం అంట. సో అస్సాం క్యాబినెట్, అస్సాంలో ప్రస్తుతము బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అస్సాం క్యాబినెట్ ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది. స్వదేశీ ప్రజల భద్రతను బలపరచడానికి ఆయుధ లైసెన్సులు జారీ చేయడము ప్రధాన లక్ష్యం అంట. ఈ కొత్త పథకం ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న జిల్లాలో ఉన్న స్వదేశీ వర్గాలకు రక్షణ కల్పించేందుకు రూపొందించబడింది. అస్సాంలో దుబ్రి, బర్పేట వంటి జిల్లాల్లో స్వదేశీ జనాభా తక్కువగా ఉండడం వల్ల భద్రతా సమస్యలు పెరుగుతున్నాయి. ఈ లైసెన్స్ పొందేందుకు దరఖాస్తుదారులు అస్సాంకు స్వతంత్ర నివాసితులు కావాలి. అలాగే హానికర విపత్తులకు గురైన ప్రాంతాల్లో నివసిస్తున్న వారే ఉండాలంట. గుర్తుంచుకోండి. ఇక ప్రభుత్వం లైసెన్స్ అప్లికేషన్లను శీఘ్రంగా మరియు సానుకూలంగా పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ డిమాండ్ అస్సాం ఆందోళన 1979 to 85 నాటి నుంచే ఉందంట. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక మన సంస్కృతిలో భాగమైన మేళాలు, జాతరలు, ఎట్ ద సేమ్ టైం ఫెస్టివల్స్, వీటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం పూరి జగన్నాథ రథయాత్రని చూడబోతున్నాము. పూరి జగన్నాథ రథయాత్ర మన భారతదేశంలో చార్ధామ్ అనేది ఇంపార్టెంట్. నార్త్ సైడ్లో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, వెస్ట్ సైడ్లో గుజరాత్లోని ద్వారకా, సౌత్ సైడ్లో తమిళనాడు పరిధిలో ఉండే రామేశ్వరము, అండ్ ఈస్ట్ సైడ్లో తూర్పు వైపున, భారతదేశం తూర్పు వైపున పూరి. సో పూరి జగన్నాథుడు, పూరిని మనం వైట్ పగోడా అంటాము. గుర్తుంచుకోండి, యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. బ్లాక్ పగోడాని దేని పిలుస్తామంటే కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలో ఉంది. వైట్ పగోడాని దేని పిలుస్తామంటే పూరి వైట్ పగోడా. గుర్తుంచుకోండి, పూరి ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్రను చూస్తాము. పూరి జగన్నాథ రథయాత్ర చాలా ఫేమస్. కానీ అక్కడ బాలభద్రుడు, సుభద్ర వీళ్ళ రథాలు కూడా ఉంటాయి. సో అంతకంటే ముందు జరిగే ఒక కృతువు ఏదైతే ఉంటుందో, రథయాత్రకు ముందు జరిగే కృతువు ఏదైతే ఉంటుందో ప్రారంభమైంది. సో అదేంటో చూడండి. ఒడిశాలోని పూరి నగరంలో దేవస్నాన పూర్ణిమ ఉత్సవాలు ప్రారంభమైనవి. దేవస్నాన పూర్ణిమ ఉత్సవాలు, ఇది జగన్నాథ రథయాత్ర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక ఈ వేడుకల్లో లార్డ్ జగన్నాథ్, లార్డ్ బాలభద్రుడు, దేవి సుభద్రలకు ప్రత్యేకంగా 108 కుండల
పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు. వీళ్ళ రథాలే కదా పూరి జగన్నాథ్ రథయాత్రలు బాగా చూస్తాం. ఆ 3 రథాలు కనబడతాయి, వీళ్ళ పేర్లే. ఇక దేవస్నాన పూర్ణిమ ఉత్సవం జ్యేష్ఠ మాసంలోని పూర్ణిమ రోజున నిర్వహిస్తారు. ఒడియా ప్రజలకు ఈ వేడుక ఎంతో ప్రత్యేకమైంది. ఒడిశాలో చాలా అద్భుతమైన ఫెస్టివల్స్ ఉంటాయి. రజపర్బ భూదేవికి సంబంధించిన మెన్స్ట్రువల్ ఫెస్టివల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటివన్నీ కూడా మీరు చూడండి, ఓకేనా. సో అభిషేకం అనంతరం దేవతలను గజానన వేషంలో అలంకరిస్తారు. స్నానోత్సవం తర్వాత దేవతలు అస్వస్థతకు గురై 15 రోజుల పాటు అనసర గరలో ఒంటరి విశ్రాంతి తీసుకుంటారంట. ఈ విశ్రాంతి అనంతరం దేవతలు నేత్రోత్సవ రోజున భక్తులకు తిరిగి దర్శనం ఇస్తారు. గుర్తుంచుకోండి. నేత్రోత్సవ తర్వాతి రోజునే శ్రీ గుండిచ రథయాత్ర మొదటి రోజు వేడుకలు ప్రారంభమవుతాయి. ఇంకా ప్రారంభం కాలే, అంతకంటే ముందు జరిగినంత కూడా. ఎందుకంటే మన కల్చర్ గురించి మనకు తెలియాలి. అందులో భాగంగా ఈ దేవి స్నాన పూర్ణిమ ఉత్సవాలు అంటే ఏంటి, నేత్రోత్సవం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండాలి, ఓకేనా. సో పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని చార్ధామ్ యాత్రల్లో ఒకటి. పూరి జగన్నాథ ఆలయం నిర్మాణము 12వ శతాబ్దంలో చోళగంగ దేవుడు ప్రారంభించాడు. ఇక అనంతవర్మ చోడగంగ పూర్తి చేయడం జరిగింది టెంపుల్ కన్స్ట్రక్షన్ని, ఓకేనా. ఇక పూరి జగన్నాథ్ రథయాత్ర అంటాం కదా, సేమ్ అలాంటిదే. జగన్నాథుని రథయాత్ర అహ్మదాబాద్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. గుజరాత్లో చాలా లక్షలాది మంది భక్తులు వస్తారు అక్కడికి కూడా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ప్రాంతంలో లక్షలాది మంది వ్యక్తులు వచ్చారనుకోండి, దేనికి దారితీస్తుంది? స్టాంపెడేకి దారితీస్తుంది, అంటే తొక్కిసలాట. మీరు ఇటీవల చూసాము, ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పును గెలిచాక IPL 18th ఎడిషన్లో విన్నరు ఆర్సీబీ కదా. గెలిచిన తర్వాత వెంటనే విక్టరీ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆ చిన్నస్వామి స్టేడియం ఉంది కదా, ఆ చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట 11 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి స్టాంపెడ్. ఎందుకంటే మితిమీరిన జనాలు ఒకే ప్రాంతంలో గుమిగూడారనుకోండి, డెన్సిటీ ఎక్కువైంది అనుకోండి, అక్కడ ఖచ్చితంగా తొక్కిసలాట, ఒక్కరు కింద పడిపోయినా కూడా చచ్చిపోతారు. మరి అటువంటివి జరగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక సర్విలెన్స్ వేయడానికి అహ్మదాబాద్లో దేశంలోనే మొదటిసారి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అహ్మదాబాద్ జగన్నాథ రథయాత్రలో భాగంగా. సో ఎక్కువ మొత్తంలో డెన్సిటీ పాపులేషన్ ఒక్క ప్రాంతంలో ఎక్కువగా జనాలు ఉన్నారనుకోండి, వాళ్ళని గుర్తించి అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడంలో భాగంగా అహ్మదాబాద్ పోలీసుల AI ఆధారిత జనసందోహ నిర్వహణ వ్యవస్థ దేశంలోనే మొదటిసారి అనుకోండి. ఇక సో అహ్మదాబాద్లో 148th జగన్నాథ రథయాత్ర సందర్భంగా పోలీసులు జనసందోహ నిర్వహణ కోసము AI ఆధారిత యాంటీ స్టాంపడే సిస్టమ్ను ఉపయోగించనున్నారంట. ఇది CCTV డ్రోన్లతో అనుసంధానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. జనసందోహాన్ని విశ్లేషించి ప్రమాదాలను ముందే గుర్తిస్తుంది అంట, ఓకేనా. సో రియల్ టైమ్ సర్వేలెన్స్, థ్రెషోల్డ్ అలర్ట్, వీటి ద్వారా అక్కడ ప్రమాదాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్. ఇక అహ్మదాబాద్ జగన్నాథ ఆలయం 450 ఏళ్లకు పైగా చరిత్ర కలిగింది. రథయాత్రలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుందంట. AI ఆధారిత జనసందోహ నిర్వహణకు ఏ IIT కీలక పాత్ర పోషిస్తుంది అంటే IIT కాన్పూర్. గుర్తుంచుకోండి, ఇది IIT రిలేటెడ్ టాపిక్స్లో కూడా ఇంపార్టెంట్. ఇక సౌర కుటుంబానికి వెలుపల ఎగ్జో ప్లానెట్స్ అంటాం, బాహ్య ప్లానెట్స్. ఎగ్జో ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో 2 కొత్త గ్రహాలను గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. ప్రస్తుతం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కదా, అందులో భాగంగా. సో సౌర కుటుంబానికి దూరంగా ఉన్న ఎగ్జో ప్లానెట్స్ 2 కొత్త గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి బాహ్య గ్రహాలు, ఎగ్జో ప్లానెట్స్ అంటాము. ఈ గ్రహాలను జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ సహాయంతో గుర్తించారంట. సూర్యుని పోలిన YS1 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహాలకు YS1b, YS1c అని నామకరణం చేశారంట. ఈ గ్రహాలు సుమారు 1.67 crore ఇయర్స్ క్రితమే ఏర్పడ్డాయంట. అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో వీటి ఫోటోలను తీసుకోగలిగారు, ఓకేనా. ఈ గ్రహాల్లో ఒకటి YS1b చుట్టూ ధూళి మేఘం అనేది ఉందంట. ఇవన్నీ అడిగారు. రీసెంట్గా గుర్తింపు పొందినవి ఏంటి, ఎగ్జో ప్లానెట్స్ అంటే ఏంటి, మన సౌర వ్యవస్థకు వెలుపల ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఏవైతే ఉంటే వాటిని ఎగ్జో ప్లానెట్స్ అంటాము. ప్రపంచంలో మొట్టమొదటి ఎగ్జో ప్లానెట్ని 1992లో కనుగొనడం జరిగింది, ఓకేనా. ఇక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ఎవరెవరు సంయుక్తంగా అభివృద్ధి చేశారంటే అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని. ఇక భారతదేశంలోని మొట్టమొదటి డేటా కంప్యూటర్ AI ఉపగ్రహం
రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏ సంస్థ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు స్టార్టప్స్కి, ప్రైవేట్ స్టార్టప్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇన్స్పేస్. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోండి. ఇన్స్పేస్ రిలేటెడ్గా ఏ టాపిక్ కనబడ్డా అది ఇంపార్టెంటే. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ గుర్తుంచుకోండి. సో జూన్ 2025లో హైదరాబాద్కు చెందిన స్టార్టప్ TM2 స్పేస్, TM అంటే టేక్ మీ టు స్పేస్ అన్నట్టు, TM2 స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థ. ఈ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ స్టార్టప్స్ చాలా పనిచేస్తున్నాయి. అంతెందుకు, ఇన్స్పేస్లో భాగంగా ఇన్స్పేస్ సహకారంతో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించింది స్కైరూట్ ఏరోస్పేస్. అది కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఉంది. సో టేక్ మీ టు స్పేస్ అనే సంస్థ భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత డేటా కంప్యూట్ ఉపగ్రహంను పంపనున్నట్లు ప్రకటించింది. ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా సెప్టెంబర్ 2025 నాటికి కక్షలో ప్రవేశపెడతారంట. ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్వయంగా డేటాను విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భూమి మీద లేదా డేటా ప్రాసెసింగ్పై ఆధారపడడం తగ్గుతుందంట. ఓకేనా. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఇస్రో రూపొందించిన చిన్న శాటిలైట్స్ని నింగిలోకి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఇక ప్రైవేట్ అంతరిక్ష రంగంలో పాల్గొనేందుకు భారత్ ఇన్స్పేస్ అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఇక కేరళ తీరంలో రీసెంట్గా మనం చూసాము, కొచ్చి తీరంలో లైబీరియాకి సంబంధించిన ఒక షిప్ ప్రమాదానికి గురైందని, ఆ విపత్తుని కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించిందని ఇవన్నీ మనం చూస్తున్నాము. ఇక్కడ మరొకటి కేరళ తీరంలో ఇంకొక ప్రమాదము. దీని ద్వారా ఏమవుతుందంటే ఆయిల్ స్పిల్లింగ్. ఆల్రెడీ మీకు ఆయిల్ స్పిల్లింగ్ అనే కాన్సెప్ట్ని అప్పుడే చెప్పాను. కేరళలో కొచ్చి తీరంలో లైబీరియా షిప్ ప్రమాదానికి గురైంది, ఆయిల్ స్పిల్కి కారణమవుతుంది అని చెప్పేసి. ఆయిల్ స్పిల్ అంటే కామన్గా మనకు నేచర్ ఏంటి, నీటిపైన ఆయిల్ అనేది తేలియాడుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో కొన్ని వందల డ్రమ్ముల ఆయిల్ లేదా పెట్రోలియం నీటిపైన పడ్డది అనుకోండి, సముద్రం పైన పడ్డది అనుకోండి, ఏమవుతుంది, దట్టమైన అట్టుల ఒక లేయర్గా పేరుకొని ఉంటుంది. దీని ద్వారా సౌరశక్తి లేదా సౌర కిరణాలు కానివ్వండి లేదా ఆక్సిజన్ కానివ్వండి ఈ సముద్ర జీవరాశులకు చేరదు. ఈ భూమిపైన సర్వకోటి జనానికి ఏదివరకైనా సరే అది జీవరాశులకి సూర్యకిరణాలు లేదా సూర్యరశ్మి కావాలి, ఆక్సిజన్ కావాలి. మరి ఇవి పొందక జీవరాశులు అన్నీ చచ్చిపోతాయి. ఆయిల్ స్పిల్లింగ్ అనేది చాలా డేంజరస్. సో అలాంటి ఒక ప్రమాదం మళ్ళీ చూస్తుంటాము. సో కేరళ తీరంలో MV వాన్హే 503 అనే ఒక నౌక భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటలార్పుతున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఈరోజు మీరు వార్తాపత్రికలు చూసుంటారు. ఇది సింగపూర్కి చెందిన, అంతకుముందేమో లైబీరియాకి చెందిన, సింగపూర్కి చెందిన MV వాన్హే 503 నౌకలో కేరళ తీరానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుందంట. ఈ నౌక కొలంబో నుండి ముంబైకి వెళ్తుండగా ప్రమాదం అనేది జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక ఒక అరుదైన జీవి కామన్గా మనకు హిందూ పేపర్లో లాస్ట్ పేపర్లో కనబడుతూ ఉంటాయి, నూతన జీవజాతులు, వృక్ష జాతులు అని చెప్పేసి. అటువంటివి చూసినప్పుడు సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చూడాలి. వృక్ష జాతులు అయితే బొటానికల్ నేమ్ ఆధారంగా చూడాలి. ఇది కొత్త జీవజాతి ఏం కాదు, అరుదైన పక్షి. ఆల్రెడీ ఒక దేశానికి సంబంధించిన జాతీయ పక్షి గుర్తింపు ఉన్న పక్షి మన భారతదేశంలో మొదటిసారి కనిపించింది. అదేంటి అని అంటారు. ఉత్తరాఖండ్లో తొలిసారిగా కనిపించిన సయామీస్ ఫైర్ బ్యాక్ సేమ్ కోడిలా ఉంటుంది. సో సయామీస్ ఫైర్ బ్యాక్ అనే పక్షి ఉత్తరాఖండ్లోని రాణికేత్ అడవుల్లో మొట్టమొదటిసారిగా గుర్తించబడింది. ఈ పక్షిని స్థానికంగా ఉన్న పక్షుల పరిశీలకులు గుర్తించారు. ఈ పక్షి థాయిలాండ్ జాతీయ పక్షి మన దేశంలో కనపడిందంట. దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటారు, లోఫురా డిఆర్డి. ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అది ఏంటి అంటారు. సరిపోతుంది. IUCN కేటగిరీలో లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది, అంటే వాటి జనాభా బాగానే ఉంది. ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, పక్షి గురించి వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎంతగా ఇస్తున్నారో చూడండి. మనకు నేషనల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ చిహ్నాలు ఏవైతే ఉంటాయో చూడాలి. పక్షి గురించి చెప్పాను కాబట్టి మరి థాయిలాండ్ జాతీయ పక్షి చెప్పాను. మరి మన జాతీయ పక్షి ఏంటి, నెమలి. అందుకే పీకాక్ని చంపితే చాలా క్రైమ్. మరి పీకాక్ని మనం జాతీయ పక్షిగా అధికారికంగా ఏ సంవత్సరంలో గుర్తించామని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకో, ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇలా ఇస్తున్నాను. ప్రతి టాపిక్, ప్రతి సమాచారం మీకు తెలియాల్సిందే అనేది నా కోరిక. ఓకేనా. భారతదేశం జాతీయ పక్షి నెమలి. ఇది 1963లో అధికారికంగా ప్రకటించబడింది. ఇక రాష్ట్రీయ అంశాలను కనుక మనం పరిశీలిస్తే
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, రెండు రాష్ట్రాలకు సంబంధించి వార్తల్లో నిలుస్తున్న అంశాలు, పోటీ పరీక్షలకు ఏవైతే ఇంపార్టెంట్ వాటిని ప్రతిరోజు కూడా డిస్కస్ చేస్తున్నాను నేను. ఒకరోజు తెలంగాణ అంశాలు ఉండొచ్చు, ఒకరోజు ఏపీ అంశాలు ఉండొచ్చు, ఒకరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఉండొచ్చు, ఒకరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసలు సమాచారమే ఉండకపోవచ్చు. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు రెండు రాష్ట్రాల సమాచారం అనేది ఉంది. సో ఆల్రెడీ మనం చూసాము తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రుల ప్రమాణ స్వీకారం అని చెప్పేసి, ఆ ప్రమాణ స్వీకార పద్ధతిలో భాగంగా ఆర్టికల్స్ని కూడా లింక్ చేశాను మీకు. ఆర్టికల్ 164లో భాగంగా సబ్ ఆర్టికల్స్ అన్నీ చెప్పాను. రీసెంట్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఇప్పుడు మంత్రులకు శాఖల కేటాయింపు అనేది న్యూస్లోకి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరగబోయే ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన శాఖల గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. సో ఇక్కడ కొత్తగా 3 మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అందరికి శాఖలు ఏమేమి ఉన్నాయి ప్రస్తుతం చూడండి. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నారు. జిఏడి, హోమ్, ఎడ్యుకేషన్, వాణిజ్య పన్నులు, లా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలు తన ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇక బట్టి విక్రమార్క గారు, మల్లు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా. ఇక నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యము, శాసనసభ వ్యవహారాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయము, మార్కెటింగ్, సహకారము, చేనేత, టెక్స్టైల్ శాఖ. పొన్నం ప్రభాకర్ గారు రవాణా, బీసీ సంక్షేమం. కొండా సురేఖ గారు పర్యావరణ శాఖ, అటవీ, దేవాదాయ శాఖలు. దనసరి అనసూయ సీతక్క గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాతో సహా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటకం అండ్ కల్చరల్, పురావస్తు శాఖ మంత్రిగా. దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమము, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ. వివేక్ వెంకటస్వామి గారు కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ. కొత్త మంత్రులు వీళ్ళు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనార్టీ సంక్షేమము, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ మంత్రిగా. వాకిటి శ్రీహరి గారు పశు సంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. సో టోటల్గా తెలంగాణలో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మనకి మంత్రుల సంఖ్య 18% ఆఫ్ ద విధానసభలో 18% మించకూడదు. ఇంకా 3 ఖాళీగా ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో 15 చేరింది. సో 15% ఆఫ్ ద అసెంబ్లీ అనుకోండి, లేదా విధానసభలో 15%కి మించకూడదు. అంటే 18 మినిస్టర్స్ కంటే ఎక్కువగా మంత్రులు ఉండరాదు. అందులో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 15 మంది మంత్రులు ఉన్నారు, ఇంక్లూడింగ్ సీఎం. ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా సో కొత్తగా మంత్రులు ఎవరు అని చెప్పేసి. ఇక ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అనేది ప్రారంభమైంది. తల్లికి వందనం మనందరం చూసాము లాస్ట్ ఇయర్ ఎలక్షన్ సందర్భంగా. సో సూపర్ 6 అని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం చేశారు. సూపర్ 6 ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ. ఆ సూపర్ 6లో ఉన్నాయంటే ఫస్ట్ చూడండి. ఫస్ట్ యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సెకండ్ వచ్చేసి స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 రూపాయలు. ఈరోజు వార్తలోకి వచ్చింది ఇదే. అండ్ థర్డ్ ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. సో ఈరోజు అమల్లోకి వచ్చింది స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. సో పేరేంటి? తల్లికి వందనం అనేది ప్రారంభం. ఏ రోజు ప్రారంభమైన పథకం ప్రారంభమైందంటే ఏ రోజు ప్రారంభము? జూన్ 12th రోజున ప్రారంభమైంది. జూన్ 12, 2025. సో నేరుగా తల్లి అకౌంట్లో డబ్బులను జమ చేయండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. ఇక దీంతోపాటు మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు పీడిఎఫ్లో కూడా ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి లాస్ట్ ఇయర్ 2024 మే 13th రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. జూన్ ఫస్ట్ వీక్లో అధికారంలోకి రావడం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే కూటమి ప్రభుత్వము. మరి ఈ 1 year కాలంలో
సాధించిన ప్రగతి ఏంటి, అవన్నీ కూడా ఈ స్లైడ్లో మీకు ఇచ్చాను. ఓకేనా? సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు. ఈ రోజున ప్రారంభమైంది. ఈ పథకం ప్రభుత్వం చేసిన సూపర్ 6 హామీల్లో ఒకటిగా ఉంది. ఈ పథకం కింద పాఠశాలకు వెళ్తున్న ప్రతి విద్యార్థి తల్లికి ఏటా 15,000 రూపాయలు అందిస్తారు. మొత్తం 67 లక్షల మంది తల్లులకు, రౌండ్ ఫిగర్ చెప్పాలి అంటే 67 లక్షలు. సో ఇంకా చెప్పాలంటే 67,27,164 మంది తల్లులకు బెనిఫిట్ చేయబోతున్నారు. పథకం అమలుకి ఎంత కేటాయించారు బడ్జెట్ అంటే 8,745 కోట్ల రూపాయలు కేటాయించారు. నగదు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే 13,000 రూపీస్ని జమ చేసింది. ఇంకో 2,000 రూపాయలు ఉంటాయి కదా, దాన్ని స్కూల్ కాలేజ్ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏపీలో ఇదివరకు అమల్లో ఉన్న అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం అనే ఒక పథకము అమల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసము ఏఐసిటిఈ అంటాం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఏఐసిటిఈతో ఒప్పందము. యువతలో వ్యాపార నైపుణ్యానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగము కీలక ఒప్పందంతో న్యూస్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాజ్ సైన్డ్ ఏ ట్రైపార్టైల్ అగ్రిమెంట్, అంటే 3 పార్టీల మధ్య ఒప్పందము. అందులో ఒకటి ఏపీ గవర్నమెంట్ విత్ సైంట్ ఫౌండేషన్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. మరియు ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ కావున మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ప్రొఫెషనల్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి ఏఐసిటి నుండి అప్రూవల్ రావాలి అలా. సో ఏఐసిటికి, సైంట్ ఫౌండేషన్కి మరియు ఏపీ గవర్నమెంట్కి మధ్య కుదిరిన ఒప్పందం, ట్రైపార్టైల్ ఒప్పందం. ఉద్దేశం ఏంటి? టు ప్రమోట్ ఎంటర్ప్రీనల్ స్కిల్స్ అమాంగ్ యూత్. సో యువతలో నైపుణ్యాభివృద్ధిని కలిగించడం, ఉపాధికి సంబంధించి కానీ లేదంటే కామన్గా టెక్నికల్గా స్కిల్ని ఇంపార్ట్ చేయడము. ఓకేనా? అందుకోసం ఉద్దేశించబడిన ఒప్పందము. సో యువతలో వ్యాపార నైపుణ్యము, స్టార్టప్ సంస్కృతి పెంపొందించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో హెచ్ఆర్డీ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నారా లోకేష్ గారు. ఓకేనా? ఏఐసిటి, సైట్ ఫౌండేషన్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం లేదా ఏపీ గవర్నమెంట్ మధ్య కుదిరిన ఒప్పందం, గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్. ఇక వార్తల్లో వ్యక్తుల్లో, సో ఇక్కడ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో జీవిత బీమా సంస్థ అంటాం కదా, నూతన ఎండి సిఇఓగా ఆర్ దొరైస్వామి గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ పదవికి ఆర్ దొరైస్వామి గారి పేరుని ఎఫ్ఎస్ఐబి చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో వారు సిఫార్సు చేశారు తన పేరుని కేంద్ర ప్రభుత్వానికి. సో మొత్తం 4 అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి చివరకు ఆర్ దొరైస్వామి గారిని ఎంపిక చేశారు ఈ ఎఫ్ఎస్ఐబి వారు. అండ్ ఈ సిఫార్సుపై ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎల్ఐసి సంస్థకు మొత్తం 4 ఎండీలు ఉంటారు, వారిలో ఒకరు సిఇఓగా వ్యవహరిస్తారు. ఇటీవల నూతన ఎండి అని చెప్పేసి ఒకటి చూసాం కదా, ఇక్కడ ఎండి అండ్ సిఇఓ. ఎఫ్ఎస్ఐబికి వ్యక్తిగత శిక్షణ విభాగం మాజీ కార్యదర్శి భానుప్రతాప్ శర్మ గారు చైర్మన్గా ఉన్నారు. ఇక ఎల్ఐసి స్థాపన 1 సెప్టెంబర్ 1956లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఎల్ఐసి ముంబై. ఇవన్నీ స్టాటిక్ పాయింట్స్. ఎల్ఐసిలో భారత ప్రభుత్వం వాటా 96.5% ఉంది. ఇక ఈరోజు ప్రశ్న, పేదరికాన్ని కొలవడానికి ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ను ఇటీవల ఎంత నుండి ఎంతకు పెంచింది? మనం ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ ప్రపంచ బ్యాంక్ నివేదిక పావర్టీ ఎస్టిమేట్స్ గురించి చెప్పాను. నిన్నటి క్లాస్లో భారతదేశంలో పేదరికం ఎలా ఉంది అని ఎస్బీఐ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాదాపు 2 గణాంకాలు సేమే ఉన్నాయి. ఆ సమయంలో 2 సార్లు కూడా చెప్పాను ఈ టాపిక్. ప్రతిరోజు సమాధానము ఇచ్చే ప్రయత్నం చేయండి. డైలీ వీడియోస్ చూడండి, మీకు మ్యాక్సిమం కంటెంట్ అనేది వచ్చేస్తుంది. సో సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఇవ్వండి, ఎంతవరకు తెలిస్తే అంతవరకు. రానున్న పోటీ పరీక్షలో ఈ క్వశ్చన్ని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, వార్తలు నిలిచిన కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్, నొమాడిక్ ఎలిఫెంట్, శక్తి ఎక్సర్సైజ్ 3 విన్యాసాల గురించి, దాంతోపాటు పాసెక్స్ అరేబియా సముద్రంలో భారత్ యూకే ఉమ్మడి నావికాదళ విన్యాసాల గురించి డిస్కస్ చేశాము. నెక్స్ట్, ప్రపంచ మత జనాభా, ప్రపంచంలో ఏ మతం ఎక్కువగా పాపులేషన్ని కలిగి ఉంది? నివేదిక ప్యూ రీసెర్చ్ సెంటర్ వారు ఇచ్చిన నివేదిక. ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం అనే అంశము. అండ్ ఫ్రాన్స్లోని నీస్లో జరిగిన IALA కౌన్సిల్ 2వ సమావేశంలో భారత్ ఉపాధ్యక్ష బాధ్యతలు. అండ్ హైసిస్ ట్రీటీ
ఈ ఒప్పందం గురించి డిస్కస్ చేసాము. అండ్ బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్ అనే ఒక అంశము, బ్రెజిల్, ఫ్రాన్స్. నెక్స్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా కొత్త మోటో. అండ్ అసోం స్వదేశీ పౌరుల కోసం కొత్త ఆయుధ లైసెన్స్ పథకాన్ని ప్రారంభించింది. పూరిలో దేవస్నాన పూర్ణిమ ఉత్సవాలు అనేవి ప్రారంభమైనాయి. అండ్ అహ్మదాబాద్లో పోలీసుల ఏఐ ఆధారిత జనసందోహ నిర్వహణ వ్యవస్థ యాంటీ స్టాంపడే సిస్టమ్. సౌర కుటుంబానికి వెలుపల 2 కొత్త గ్రహాలను గుర్తించడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి డాటా కంప్యూట్ ఏఐ ఉపగ్రహం ఏ సంస్థ అని అడుగుతారు? TM to స్పేస్ టెక్నాలజీ లేదా టేక్ మీ టు స్పేస్ అనే సంస్థ. కేరళ తీరంలో మరొక షిప్ ప్రమాదము. అండ్ ఉత్తరాఖండ్లో తొలిసారిగా కనిపించిన సయామీస్ ఫైర్ బ్యాక్ అనే పక్షి. తెలంగాణ టోటల్ క్యాబినెట్ మంత్రులు వారికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అనేది ప్రారంభమైంది నేటి నుండి. యువతలో వ్యాపార నైపుణ్యానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగము కీలక ఒప్పందము. ఇక్కడ ట్రైపార్టైల్ ఒప్పందం ఎవరెవరి మధ్య? LIC నూతన MD మరియు CEOగా ఆర్ దొరైస్వామి గారి పేరు. అండ్ క్వశ్చన్, పేదరికాన్ని కొలవడానికి ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ఇటీవల ఎంత నుండి ఎంతకు పెంచింది? ఆ నెంబర్స్ ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.